ఇంట్లో పెద్దవాళ్ళు చేసిన తప్పులు చిన్నపిల్లల పాలిట శాపమవుతుందంటారు పెద్దలు. అనంతపురంలో ఇలా పెద్దల అలవాటు ఓ బాలిక పాలిట శాపమైంది. ఆమె బంగారు భవిష్యత్తును అంధకారంలోకి తోసేసింది. ఇంతకీ పెద్దలు చేసిన తప్పేంటి? బాలికకు శాపం ఎందుకైంది? వాచ్ ది స్టోరీ. ఇక్కడ కనిపిస్తున్న బాలిక పేరు అమరావతి. అనంతపురం జిల్లా పరిగి మండలం గొల్లపల్లికి చెందిన నాగరాజు కుమార్తె. ఇలా ఇనుప సంఖ్యలతో ఎందుకు బంధించారనే అనుమానం రావచ్చు. ఆమె ఏదైనా తప్పు చేసిందా అనుకోవచ్చు. కానీ ఆ బాలికకు ఉన్న ఓ దురలవాటు వల్ల తల్లిదండ్రులు ఇలా బంధించారు. తల్లిదండ్రులతో పాటు తాతయ్య నాయనమ్మలు కూడా అమరావతితో ఉంటున్నారు. రోజు మద్యం తాగే అలవాటున్న తాతయ్య నాయనమ్మలకు అమరావతి అవసరం కనిపించింది. మద్యం తీసుకురమ్మని అమరావతిని పురమాయించడం, షాపుకు పంపి తెప్పించుకోవడం నిత్యకృత్యమైంది. 7-8 ఏళ్ల వయసు నుంచి వైన్ షాపు నుంచి రోజు మద్యం తెస్తున్న అమరావతి తెలియకుండానే అదే మద్యానికి బానిసయింది. ఇప్పుడు ఒక్కరోజు తాగకపోయినా పిచ్చెక్కిపోయేలా ప్రవర్తిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె రోజు కనీసం క్వార్టర్ తాగాల్సిందే. ఇంట్లో డబ్బులు ఇవ్వకపోతే రోడ్డుపైకి వెళ్లి వాహనాలను ఆపి డబ్బులు వసూలు చేసి మరీ మద్యం తాగుతోంది అమరావతి. స్థానికులు ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రుల దృష్టికి తీసుకొచ్చారు. అమరావతి పూర్తిగా మద్యానికి బానిస కావడంతో ఆమెను ఇనుప చైన్లతో కట్టిపడేస్తున్నారు. ఇల్లు దాటకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎవరు లేదంటే టౌన్కి పోస్తుంది. టౌన్కి పోసి ముందేసి ఎక్కడో దగ్గర పడిపోయేస్తుంది. ఇంటికి కూడా వచ్చే శక్తి ఉండలేదు. స్కూల్కు వెళ్లి చదువుకోవాల్సిన అమరావతి తాగుడుకు బానిస కావడంతో ఏం చేయాలో తెలియక తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. అమరావతికి వైద్యం చేయించే ఆర్థిక పరిస్థితి కూడా లేదని చెబుతున్నారు. 2-3 సార్లు 2 బాటిల్ 3 బాటిల్ తెచ్చి ఇచ్చినారు. వాళ్ళు లోట పోసి ఇచ్చినారు. అది తాగి అలవాటు అయిపోయి అట్లా కొనుక్కున్నాళ్ళు. అప్పటి నుండి ఇట్లా అలవాటు అయిపోయింది సార్. అది కూడా చదువుతుందా పాప? 8th క్లాస్ సార్ పాప. అంత నీట్గా ఉంది, అన్ని తెలివిలు ఉన్నాయి సార్ పాపకి. ఒకటి అది అలవాటు మాత్రం అట్లా అయిపోయి దానికి అది ఏమో గమ్మలం ఇస్తుందో అది ముందు అలవాటు ఉంది సార్ పాపకి. ఒక్కాకు అలవాటు ఉంది. మద్యానికి బానిస కాకముందు అమరావతి రోజు స్కూల్కు వెళ్లి చక్కగా చదువుకునేదని చెబుతున్నారు స్థానికులు. ప్రభుత్వమే ముందుకు వచ్చి మహమ్మారి వ్యసనం నుంచి అమరావతిని రక్షించాలని కోరుతున్నారు. సాక్షి న్యూస్, హిందూపురం, అనంతపురం జిల్లా.